మనకు టెన్సెస్ పైన 10 క్వశ్చన్స్తో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ టెన్సెస్ పైన ఒక వీడియో చేశాను. మీకు దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దాన్ని కూడా వీలైతే చూడండి. ఎందుకంటే ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. సింపుల్గా క్వశ్చన్ చూడగానే ఏ ట్రిక్ ఉంది లేదా ఏ కీవర్డ్ ఉంది, దీంతో మనం ఎలా సమాధానం ఈజీగా గుర్తుపట్టాలనేది నేను మీకు ఇందులో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఆలస్యం లేకుండా. ఫస్ట్ క్వశ్చన్, అవర్ స్కూల్ డాష్ ఏ లైబ్రరీ బట్ ఇట్ డజంట్ డాష్ ఎనీ కంప్యూటర్స్. చూడండి, అవర్ స్కూల్ అనేది సింగులర్. సింగులర్ అనేటప్పటికి మనకి హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా? హ్యాజ్ వస్తుంది. మీకు తెలుసు హ్యాజ్ అనేది సింగులరు, హ్యావ్ అనేది ప్లోరల్. కాబట్టి అవర్ స్కూల్ హ్యాజ్ ఏ లైబ్రరీ. ఓకే, సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఫస్ట్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్, ఈ రెండింటిలో ఏదో ఒకటి రైట్ అవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏదో మనం చూస్తే సరిపోతుంది. ఇట్ డజంట్ డాష్ ఎనీ కంప్యూటర్స్. అందులో ఏ కంప్యూటర్ లేవు. ఒక లైబ్రరీ కానీ ఎటువంటి కంప్యూటర్స్ అందులో లేవు. ఎనీ కంప్యూటర్స్ అనేది ప్లోరలు, బహువచనం. కాబట్టి హ్యావ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మై పేరెంట్స్ డాష్ ఏ న్యూ స్టీరియో రీసెంట్లీ. చూడండి, ఇందులో రీసెంట్లీ అనేది ఒక కీవర్డ్. రీసెంట్లీ అనేది వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆన్సరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఓకే, మై పేరెంట్స్ అనేది ప్లోరల్ ఫామ్, అంతే కదా. ప్లోరల్ ఫామ్ వచ్చేటప్పుడు కంపల్సరీగా హ్యావ్ రావాలి. హ్యావ్ రావాలంటే ఫస్ట్ ఆప్షన్ హ్యాజ్ తప్పు. 2, 3, 4 ఆప్షన్స్లో రెండో ఆప్షను హెల్పింగ్ వెర్బ్ ఉంది, కానీ అక్కడ మెయిన్ వెర్బ్ లేదు. కాబట్టి రెండో ఆప్షన్ కూడా తప్పు. ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలంటే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, దాంతోపాటు మెయిన్ వెర్బ్ కూడా ఉండాలి. ఓకే, హ్యావ్ గెట, హ్యావ్ గాట. చూడండి, పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా V3 ఫామ్ ఉంటుంది. వెర్బ్ 3వ రూపంలో ఉంటుంది. గెట్, గాట్, గాటెన్. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో గాట్ అనేది కూడా వాడుతున్నారు, కాబట్టి ఈ మోడర్న్ ఇంగ్లీష్లో పరంగా గాట్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో హ్యావ్ గాట్ అనేది సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డస్ యువర్ సిస్టర్ డాష్ ఏ కార్. మీ సిస్టర్ కారుని కలిగి ఉన్నదా అని ప్రశ్న ఇక్కడ. ఓకే, సిస్టర్ హ్యాజ్ ఏ కారా, హ్యావ్ ఏ కారా అనే చూడాలి. సిస్టర్ అనేది ఏమవుతుంది? సింగులర్. కాబట్టి హ్యాజ్ ఏ కార్. చూడండి, సింపుల్గా సమాధానం రాబట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, లిజన్ మిస్టర్ జోన్స్ డాష్ ద పియానో. చూడండి, ఇందులో కీవర్డ్ ఏంటి? లిజన్. లిజన్ అంటే విను. అంటే అది లిజన్ అనేది చెప్పేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా చేయాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్లోనే మనం ఇచ్చే సమాధానం ఉండాలి. ఓకే, లిజన్, లుక్. ఓకే, ఇలాంటి వర్డ్స్ వచ్చి పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్, ఆశ్చర్యార్థకం ఉంటే కంపల్సరీగా మనం ఇచ్చే సమాధానం ఎలా ఉండాలి? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలి. సో సమాధానం ఏమవుతుంది? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నది ఏది? ఈజ్ ప్లేయింగ్. ఓకే, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెంచరీ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ సప్లైస్. చూడండి, బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెంచరీ అంటే ఈ సెంచరీ ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ సెంచరీ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ సెంచరీ పూర్తయ్యేటప్పటికీ అంటే ఫ్యూచర్కి సంబంధించినది. కాబట్టి ఫ్యూచర్కి సంబంధించిన ఆప్షన్స్ ఏమున్నాయి? సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. చూడండి, అలా మనం ఈజీగా గుర్తుపెట్టామంటే మనకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా సరే మార్కు 50-50 అవ్వాలి. కన్ఫ్యూజ్ అయినా మార్కు పోవడానికి సగం ప్రాబిలిటీనే ఉండాలి. సో సగం రైట్ అయ్యేటట్టు ఉండాలి. సో మనం ఇప్పుడు 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేస్తాం. మిగతా 2 ఆప్షన్స్లో ఆన్సర్ చూద్దాం. విల్ హ్యావ్ యూజ్డ్ అప్, విల్ హ్యావ్ బీన్ యూజ్డ్ అప్. చూడండి, ఈ సెంచరీ పూర్తయ్యేటప్పటికీ అంటే ఈ సెంచరీ చివరి నాటికి అనేటప్పటికి బీన్ అనే ఫామ్ వస్తుంది. ఎందుకంటే పూర్తయ్యే నాటికి అనే సందర్భం వచ్చేటప్పుడు బీన్ అనే ఫామ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? బీన్ ఉన్న సమాధానాన్ని ఎంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డాష్ ద సన్ సర్కిల్ ద ఎర్త్. సన్ అనేది సింగులర్. ఓకే, సింగులర్. మరి ఇది ఎలా ఉంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్వశ్చన్ ఫామ్లో ఉందంటే దాన్ని ఏమంటాం? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం.
సో ఫస్ట్ హెల్పింగ్ వెర్బే రావాలి. హెల్పింగ్ వెర్బ్ వస్తుంది ఏ ఫామ్లో ఉండాలంటే ఇక్కడ వెర్బ్కి సంబంధించిన ఫామ్లో ఉండాలి, దాంతోపాటు సబ్జెక్ట్కి సంబంధించిన ఫామ్లో ఉండాలి. సన్ అనేది ఏంటి? డస్, ఎందుకంటే అది సింగులర్ కాబట్టి. అదే ప్లూరల్ అయితే డూ వస్తుంది కాబట్టి డస్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఐ డాష్ టు హెర్ ఏ వీక్ ఎగో బట్ షీ డాష్ ఎట్. చూడండి, ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు నేను ఈజీగా ఏం చెప్తాను తెలుసా? ఒకటి పాస్ట్ ఫామ్లో ఉండాలి, ఇంకోటి పర్ఫెక్ట్ ఫామ్లో ఉండాలి. చూడండి, ఒకటి పాస్ట్ ఫామ్లో ఉంది, ఇంకోటి పర్ఫెక్ట్ ఫామ్లో లేనివేవో చూద్దాం. సెకండ్ ఆప్షన్ లేదు, ఒకటి పాస్ట్ ఫామ్లో ఉంది. చూడండి, స్లాష్ పెట్టిన తర్వాత డిడెంట్ ఆన్సర్ అనేది కూడా పాస్ట్ ఫామ్. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవ్వదు. ఓకే, అలాగే థర్డ్ ఆప్షన్ చూడండి. హ్యాడ్ రిటర్న్, హ్యాజెంట్ రిటర్న్, హ్యాజెంట్ ఆన్సర్డ్. చూడండి, ఈ రెండు ఆప్షన్స్ కూడా ఒకటే ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది. నేను ఏం చెప్పాను? ఒకటి పాస్ట్ ఫామ్లో ఉండాలి, ఇంకోటి పర్ఫెక్ట్ ఫామ్లో ఉండాలి. పర్ఫెక్ట్ ఫామ్లో ఉండాలంటే ఏమవ్వాలి? హ్యాజ్ అయినా రావాలి, హ్యావ్ అయినా రావాలి. థర్డ్ ఆప్షన్ చూద్దాం. వాజ్ రిటర్న్ అన్నాడు, డజంట్ ఆన్సర్ అన్నాడు. చూడండి, ఒకటి పాస్ట్ ఫామ్లో ఉంది, ఇంకోటేమో ప్రెజెంట్ ఫామ్లో ఉంది. డజంట్ ఆన్సర్ అనేది ప్రెజెంట్ ఫామ్. సో క్వశ్చన్తో సంబంధం లేకుండా ఈజీగా సమాధానం ఏంటి? ఒకటి పాస్ట్ ఫామ్లో ఉన్నది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఒకటి పాస్ట్ ఫామ్లో ఉంది, ఇంకోటి పర్ఫెక్ట్ ఫామ్లో ఉంది. సో ఈజీగా సమాధానం. క్వశ్చన్ ఏంటనేది కూడా చూడక్కర్లేదు. అంటే ఇంగ్లీష్ అంటే కన్ఫ్యూజ్ అయ్యేవారికి ఎప్పుడైనా కూడా క్వశ్చన్ ఒకసారి చదువుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. బట్ ఏంటంటే సింపుల్గా మనం కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఈ యొక్క సింపుల్ ట్రిక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వి యూజ్ ద పాస్ట్ సింపుల్ ఫర్. పాస్ట్ సింపుల్ అదే సింపుల్ ఫాస్ట్. ఎప్పుడు వాడతాం ఈ సింపుల్ పాస్ట్ని మనం? యాక్టివ్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్. చూడండి, యాక్టివిటీ ఇన్ ద ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్లో గతంలో ఒక ఒక యాక్టివిటీ, ఒక పని అనేది ప్రోగ్రెస్లో ఉంది అనేటప్పటికి మనం యూజ్ చేసే టెన్స్ ఏది? పాస్ట్ కంటిన్యూస్. కానీ సింపుల్ పాస్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. యాక్షన్స్ దట్ ఫాలో ఈచ్ అదర్ ఇన్ నేరేషన్ ఇన్ పాస్ట్. చూడండి, యాక్షన్స్ దట్ ఫాలో ఈచ్ అదర్. ఒక్కొక్క యాక్షను నరేషన్ అంటే కథన రూపంలో ఉండాలి. ఎప్పుడైనా మనం గతంలో జరిగిందని మనం ఇప్పుడు చెప్తూ ఉంటే ఒక కథన రూపంలో చెప్తూ ఉంటాం. అది ఏ రకంగా చెప్తామో తెలుసా? పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఆ పాస్ట్ పర్ఫెక్ట్లో ఎలా చెప్తామంటే మీరు ఏదైనా ఒక స్టోరీ ఊహించుకోండి, దాని గురించి మనం ఇప్పుడు చెప్తూ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్తుంటాం. ఆ క్షణానికి అలా జరిగింది, అది వెంటనే ఎలా జరిగింది, సో దాని తర్వాత ఒక స్టెప్, దాని తర్వాత చూడండి ఈచ్ అదర్ అని చెప్పి అక్కడ క్వశ్చన్లోనే ఉంది. యాక్షన్స్ దట్ ఫాలో ఈచ్ అదర్. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే గతంలో జరిగే సందర్భాలని మనం ఇప్పుడు ప్రస్తుతం చెబుతున్నాము అంటే కంపల్సరీగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం, కానీ సింపుల్ పాస్ట్ని వాడం. సో థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఏ ప్రెజెంట్ హ్యాబిట్. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. సింపుల్ పాస్ట్లో చెప్పాలంటే గతంలో జరిగిపోవాలి అంతే, ఇంకా దానికి సింపుల్గా నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఏ పాస్ట్ యాక్షన్. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఏ పాస్ట్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఏ పాస్ట్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో జరిగే సందర్భాలకు మనము సింపుల్ పాస్ట్ వాడతాము. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. ద ఫిల్మ్ డాష్ ఆల్రెడీ డాష్ వెన్ వి సాట్ డౌన్. చెప్పిన అలా రెండు వచ్చేటప్పటికి ఒకటి పాస్ట్ ఫామ్లో ఉండాలి, ఇంకోటి పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో చూద్దాం, అలా ఉండే ఆప్షన్స్, అలా లేని ఆప్షన్స్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూడండి, వాజ్ పాస్ట్ ఫామ్లో ఉంది కానీ స్లాష్ పెట్టిన తర్వాత స్టార్టింగ్ అనేది ప్రెజెంట్ అంటే కంటిన్యూస్ ఫామ్లో ఉంది. సో అలా ఉండకూడదు. నేను ఏం చెప్పాను? ఒకటి పాస్ట్ ఫామ్లో ఉండాలి, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్ అయినా ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినా అయి ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, హ్యాడ్ స్టార్టెడ్ బాగుంది, హ్యావ్ స్టార్టెడ్ బాగుంది. చూడండి, హ్యాజ్ ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను, అది ఆల్రెడీ ఉంది మరలా. సో దాని గురించి పక్కన పెట్టేయండి. ఇక్కడ ఏం పెట్టాలి? ఫస్ట్ దానికేమో హ్యాడ్ ఉంది, సెకండ్ దానికి హ్యావ్ ఉంది. తర్వాత ఆప్షన్స్లో అంటే స్లాష్ పెట్టిన తర్వాత స్టార్టెడ్ ఉంది. సో థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్లో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. రెండు రైటే, బట్ సెంటెన్స్ బట్టి ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూడాలి. మనం చెప్పిన ట్రిక్కి రెండు ఎలిజిబుల్ అవుతున్నాయి. సో చూద్దాం. క్వశ్చన్లో
ఏ టెన్స్ ఉందో మనం చూసుకోవాలి. చూడండి, వెన్ వీ శాట్ డౌన్. వెన్ వీ శాట్ డౌన్ అనేది సిట్ శాట్ పాస్ట్ ఫామ్లో ఉంది. ఇలా పాస్ట్ ఫామ్లో ఉండేటప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్లో హ్యావ్ హ్యాడ్లో పాస్ట్ ఫామ్ ఏది? హ్యాడ్. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా? 10th క్వశ్చన్, వేర్ డాష్ యూ డాష్ లాస్ట్ సమ్మర్ హాలిడేస్. క్రితం సమ్మర్ హాలిడేస్లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు క్వశ్చన్. చూడండి, డూ గో, వర్ గో, వస్ గో, వజ్ అనేది ఇది వస్ గో. చూడండి, ఎప్పుడు కూడా ఒక పాస్ట్ ఫామ్ని మనం విడదీయాలంటే డిడ్ ప్లస్ V1 కింద మారుస్తాం సింపుల్గా. క్వశ్చన్లో అంటే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్లో ఒక పాస్ట్ ఫామ్ని మనం హెల్పింగ్ వెర్బ్గా మార్చి రాయాలి అంటే, ఫర్ సపోజ్ వెంట అనే దాన్ని మనం ఎలా రాయాలంటే డిడ్ ప్లస్ గో కింద రాయాలి. కిల్డ్ని ఎలా రాయాలంటే డిడ్ ప్లస్ కిల్గా రాయాలి. అంటే ఆ పాస్ట్ ఫామ్ అనేది హెల్పింగ్ వెర్బ్కి ఆపాదించబడుతుంది, వెర్బ్ అనేది ఐసోలేట్ అవుతుంది, తన యొక్క మొదటి రూట్ వర్డ్గా మారిపోతుంది, అలానే ఉంటుంది అనమాట. సో అలా డిడ్ ప్లస్ V1 రూపంలో ఉన్నది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని గురించిన ఇంకో వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, దయచేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూజీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.